ఏక్ దిన్ టైటిల్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసిన సినిమా అంటే ఇది. అదెలా అనుకుంటున్నారా? ఇది మనం అంటున్న మాట కాదండోయ్. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్. టైటిల్ ఏక్ దిన్ కావడంతో నిజంగానే ఒక్క రోజుకే పరిమితమైపోయింది ఈ సినిమా అంటున్నారు మీమర్స్. ఈ సినిమాపై తాజాగా సాయి పల్లవి చేసిన కమెంట్స్ ఇప్పుడు మరింత వైరల్ గా మారిపోతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి. సాయి పల్లవి సినిమా అంటే ఎలా ఉన్నా కూడా ఓసారి చూడొచ్చు అంటున్నారు అభిమానులు. ఆమె కోసం చూసేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఆమె ఉన్నా ఏక్ దిన్ సినిమాను మాత్రం చూడలేకపోయారు ఫ్యాన్స్. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ చేశారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఏక్ దిన్ ఫ్లాప్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కథ విన్నప్పుడు హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ సినిమాలా అనిపించి ఓకే చేశానని, కానీ ఫస్ట్ కాపీ చూశాక ఈ పాత్రకు తాను సరిపోలేదని అర్థమైందన్నారు సాయి పల్లవి. ఇదే మాట అమీర్ ఖాన్ కూడా చెప్పానన్నారు ఈ బ్యూటీ. ఈ లెక్కన ఏక్ దిన్ ఫ్లాప్ ముందే ఊహించారు సాయి పల్లవి. ఏక్ దిన్ ఫ్లాప్తో బాలీవుడ్లో డ్రీమ్ డెబ్యూకు దూరంగా ఉండిపోయారు సాయి పల్లవి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ రామాయణ సినిమాపైనే ఉన్నాయి. దివాళీకి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఇందులో సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు పల్లవి. మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏక్ దిన్ ఫ్లాప్ అయ్యాక అసలు విషయం చెప్పారు సాయి పల్లవి.